ఇవ్వాలని నాగేశ్వర అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. జ్యోతి అక్క విశ్వాసరాయపురం ఆరాధనలో నడిపిస్తారు. తర్వాత అనుష సిస్టరు వాక్యం చెప్తారు. తర్వాత సాయి సిస్టర్ పాట పాడతారు. తౌడమ్మక్క గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆత్మల సంపాదన అనే అంశం మీద మనం వాక్యంలో వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ఈ 5వ రోజు ప్రేయర్ని మీరు దీవించు. మరి వాక్యం చెప్తాను మీ దాసురాలు మీరు అభిషేకించు. పాటలు పాడే మీ బిడ్డను దీవించు. ఆరాధన నడిపిస్తున్న అక్కగారిని కూడా మీరు అభిషేకించి ఈ ప్రేయర్ ద్వారా నువ్వు మహిమ పొందుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నాగేశ్వర అంకుల్ గారు ప్రార్థన చేయండి. చెప్పండి అంశం ప్రార్థన జీవితం పెరగాలి మనందరికీ. తర్వాత ప్రార్థించే వరం దేవుడు మనకి ఇవ్వాలి. భక్తులు ఎలా అయితే ప్రార్థన జీవితాన్ని కాపాడుకుర్రో మనం కూడా ఆ విధంగా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రేమల మా ప్రభా, జీవాధిపతి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, రాజాదిరాజ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అమూల్యమైన తండ్రి ప్రభా, సమయమును మేము సద్వినియోగం చేసుకున్నట్లుగా తండ్రి ప్రభా, రాత్రులు ధ్యానించవాడు ధన్యుడు అన్నారు తండ్రి ప్రభా. ఆ మాదిరిగా తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా తండ్రి నిన్ను తండ్రి ప్రతి ప్రేమ కొరకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు మీరు సహాయం చేసే దేవుడు గనక తండ్రి, ఈ విధముగా తండ్రి ప్రభువా మేము కాదు తండ్రి, మీరే పిలుసుకుని మమ్మల్ని ఏర్పాటు దయచేసుకున్నారు. అందుకు నీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా, వందనములు. ఆ విధముగా తండ్రి ప్రభా నడిపింపును తండ్రి ప్రభా మీరు నడిపిస్తూ తండ్రి ప్రభా పరలోక ఆలోచనలు మాకు బయలుపరుస్తూ ఈ విధముగా తండ్రి ప్రభా ఇంకో ప్రార్థనల ద్వారా కానీ ఉపాస ప్రార్థనల ద్వారా కానీ మమ్మల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా. ప్రతి వారికి తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మశక్తి ఆరాధన తండ్రి, ప్రార్థనలు ప్రభా తండ్రి, స్తోత్రం పాటలు ప్రభా, ఈ విధంగా ఒక్కొక్కరికి తండ్రి మీరు ఏర్పాటు దయచేసుకున్న గొప్ప ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభా. ప్రతి బిడ్డలు కూడా తండ్రి ప్రభా ఏదో తండ్రి మాకు ఇచ్చి ఉన్నారు అని కాదు కానీ తండ్రి ప్రభా తండ్రి దైవదాసునికి తండ్రి ఇచ్చిన పరలోక జ్ఞానం వల్ల ప్రభా మాకు నేర్పించు తండ్రి వచ్చుతున్న పద్ధతిని బట్టి ప్రభా మేము దినదినాభివృద్ధి చెందుతూ తండ్రి ప్రభా నిన్ను మహిపరుచుకుని బిడ్డలుగా దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ప్రార్థనలో తండ్రి సమానంగా తండ్రి ముఖాముఖిగా దేవునితో తండ్రి ప్రభా మీకు మొరపెట్టుటకు తండ్రి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆత్మ ద్వారా తండ్రి ప్రభా మాట్లాడుతున్నవాడు దేవునితో మాట్లాడుతున్నాడు గనక లోతైన తండ్రి ప్రభా ప్రార్థన ప్రతిఫలము మేము పొందలాగున తండ్రి ప్రభా తండ్రి ఏదో తండ్రి నామక తండ్రి ప్రభా తండ్రి ప్రభా మేము నామకంగా తండ్రి ప్రభా ఏదో తండ్రి మాకు ఇచ్చినారు అని యొక్క కృపతో కాదు కానీ తండ్రి దైవ జ్ఞానము పరలోక జ్ఞానము కలిగి అది తండ్రి ప్రభా ఇచ్చిన ధన్యతను బట్టి నెరవేర్పు దయచేసి ప్రభా తండ్రి న్యాయం చేయుటకు తండ్రి మాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. జీవము కలిగిన దేవా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీలో జీవమున్నది తండ్రి, స్తోత్రం ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి మీరు ప్రభా జీవం పెట్టే దేవుడు తండ్రి. వందనములు ప్రభా, వందనములు. అత్యధికమైన ప్రేమ కలిగి ప్రభా పరలోక ఆలోచన కలిగి హృదయాంతరంగంలో తెలిసిన దేవుడివి అత్యధికంగా ప్రార్థించి బహుగా తండ్రి సంతోషించుటకు నీ నామమును హెచ్చించుకోమని ప్రార్థిస్తున్నాను. దివారాత్రములు ప్రభా తండ్రి మీ యొక్క ఆధీనంలో సమస్త కార్యములు మీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. మేము తండ్రి ప్రభా మీకు తండ్రి ప్రభా తండ్రి అప్పచెప్పుకొని ఉన్నాం తండ్రి. స్తోత్రం. మీరు మీ యొక్క తండ్రి మేము కాదు గాని ప్రభా మా సొత్తు కాదు మీ సొత్తు అన్నా మీ రక్తంతో తండ్రి ప్రభా మమ్మల్ని కొనబడి ఉన్న దేవా నీకే వందనములు స్తుతులు
స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుక తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా ప్రార్థన ప్రతిఫలం ఇంకా లోతైన మర్మములు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా ముఖాముఖిగా మాట్లాడి తండ్రి దేవునితో సంభాషించి ప్రభా అనేక ప్రవచనములు వరములతో తండ్రి నింపబడి నీ నామానికి అత్యధికమైన తండ్రి ప్రేమానురాగాలు కలిగి నీకు లోబడి పిలిచిన దేవుడు నమ్మకస్తుడు గనక మేము కూడా నమ్మకస్తులుగా ఉండటకు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనములు ప్రభా ఈ విధముగా తండ్రిని అందరినీ తండ్రి అభివృద్ధి తండ్రి ప్రభా చైతన్య వర్షం ప్రభా చైతన్య పరుషులకు తండ్రి మీరు ప్రభా ప్రతిఫలమును దయచేసే దేవుడు గనక ఆ ప్రతిఫలమును మేము పొంది తండ్రి ప్రభా పరదంతులు నూరంతులుగా ఫలింపజేసి ఆశీర్వాదకరంగా విశ్వాసం కలిగి నమ్మకస్తులుగా మేము తండ్రి మా హృదయాంతరంగములు తెలిసిన దేవుడు గనక హృదయ స్థుతిగాలు ధన్యులు వారు దేవుడు చూసేదరు అట్టి హృదయంతో తండ్రి మేము ప్రార్థించడకు స్థుతించడకు ఆరాధించడకు తండ్రి ప్రభా మాకు ఇచ్చిన సమయమును తండ్రి ప్రభా అంత మాత్రము కాదు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి మమ్మల్ని మేము తండ్రి జాగ్రత్త పరుచుకొస్తూ కాపాడుకొస్తూ మా కుటుంబాన్ని నడిపిస్తూ అనేకులకు మాదిరిగా నీ సువార్తను అందించడకు తండ్రి ముఖ్యముగా ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాన్ని అనుభవించినప్పుడు తండ్రి మా యొక్క సంతోషం పట్టజాలమంతగా విస్తారమైన తండ్రి ప్రభా నీ యొక్క ప్రేమను తండ్రి మా పైన కుమరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీరు తండ్రి ప్రభా తండ్రి నిజమైన తండ్రి ప్రభా రక్షకుడుగా మమ్మలను తండ్రి ఈ విధముగా తండ్రి ఒక్క జన సమూహముగా కాదు సైన్యముగా తండ్రి ప్రభా యుద్ధములో తండ్రి అంత మాత్రమే కాదు సైన్యము యుద్ధములో జయించుటకు తండ్రి ప్రభా ఓటం అనేది లేదు తండ్రి మీకు సమస్తము సాధ్యమే అసాధ్యం అనేది ఏది లేదు గనక నీకే వందనములు స్తుతులు స్తోత్రం. ఆ విధముగా వరములు ఫలములతో తండ్రి ప్రభా తండ్రి అరుదంతులు నూరంతులుగా ఫలింపజేసి ఆశీర్వాదకరంగా భయంకరంగా తండ్రి ప్రభా మేము ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా ఆనందంతో సంతోషంతో తండ్రి ప్రభా గంతులేస్తూ తండ్రి ప్రభా నీ నామరుగా మహిమార్గముగా జీవించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి తండ్రి స్తోత్రం. తండ్రి ఏది పాటలు కూడా తండ్రి చైతన్యము కలిగి ప్రభా పాటలు పాడేటప్పుడు ఎవరు ఏమి ఈ విధంగా పాడుతున్నారో తండ్రి దానిని మేము తండ్రి ప్రభా తండ్రి అన్వేషిస్తూ తండ్రి వాటిని గ్రహిస్తూ తండ్రి ప్రభా తండ్రి సమస్తము తండ్రి ఒకటేనని తెలుసుకుని ప్రభా ప్రతి విషయంలో తండ్రి ప్రభా ఇంకా తండ్రి మమ్మలను మేము శుద్ధీకరించుకొని అభివృద్ధి ఆశ్చర్యములతో తండ్రి మీ సన్నిధిలో మేము పాలు పంచుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభా ముఖ్యముగా తండ్రి ప్రభా మా యొక్క జీవితాన్ని తండ్రి ప్రభా తండ్రి క్రమ ప్రకారం తండ్రి ప్రభా తండ్రి మేము నడిపించుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మేము క్రమంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేసే దేవుడు అట్టి ధన్యత అట్టి జ్ఞానమును మాకు దయచేసి దీవించు ఆశీర్వదించు సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి వందనములు ప్రభా వందనములు తండ్రి ఆరాధన తండ్రి ప్రభా ముఖ్యముగా తండ్రి ప్రభా అన్ని భాషల వరములతో తండ్రి ప్రభా వర్షమలందరి కనమనానంది కలందర రక్తముతో తండ్రి కడగబడి ప్రభా మీ బిడ్డలను వాడుకోండి. అత్యధికంగా తండ్రి ప్రభా తండ్రి వందనములు ప్రభా చెప్పజాని మూలుగులతో తండ్రి ప్రభా ఆరాధన నడిపించండి. పాటలు ప్రభా భయంకరంగా తండ్రి అభివృద్ధి పరుచుకోవడానికి సహాయం చేయండి. ఎవరికి ఏది కొదువుగా ఉన్నదో అడిగి తెలుసుకొని తండ్రి దాని ద్వారా తండ్రి ప్రభా దైవ జ్ఞానము కలిగిన తండ్రి పరలోక మర్మములు ప్రభా బయలుపరచకు తండ్రి అనేక తండ్రి దైవదాసులను మాకు తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా పరిచయం చేసి ఉన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానమైన తండ్రి ప్రభా ఆశ్చర్యకరమైన అభివృద్ధి పరిచిన తండ్రి దేవా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి నుంచి మేము ఏమి నేర్పరుచుకున్నాం, ఏమి నేర్చుకున్నాం, ఏమి అభివృద్ధి పరుచుకున్నాం మేము తండ్రి ప్రభా దానిని తండ్రి ప్రభా పొందుకొని మా యొక్క జీవితాలను తండ్రి ఇంకా సరి చేసుకునే యొక్క బాధ్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి ప్రతి బిడ్డలను తండ్రి ప్రభా తగ్గించుకునే స్వభావం దయచేయమని ప్రార్థిస్తున్నా. తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడి హెచ్చించుకున్న యేసు రక్తమా తగ్గింపు జీవితం అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు సౌలు తండ్రి ప్రభా ఈర్ష ద్వేషంతో తండ్రి ప్రభా పడిపోయి ఉన్నాడు. తండ్రి స్తోత్రం తండ్రి వందనములు ప్రభా నీ ప్రార్థన ద్వారా తండ్రి ఎవరు ఈర్ష ద్వేషం ఒకరికొకరు తండ్రి కాదు గాని ఇంకా తండ్రి ప్రభా వారు
వారి ప్రార్థన, వారి పాటల ద్వారా తండ్రి ఇంకా మేము నేర్చుకుని ఇంకా తండ్రి ప్రభువా మేము ముందుకు సాగటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. అటన్నిటిని కూడా మాకు నేర్పి తండ్రి ప్రభువా మాకు ఇంకా తండ్రి ఇంకా మేము నేర్చుకోవలసిన తండ్రి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, ముఖ్యంగా నేను ప్రార్థిస్తున్నాను ఈ సువార్త ఎవరైతే చెప్తున్నారో తండ్రి వారికి తండ్రి ప్రభువా తండ్రి బైబిల్ తండ్రి క్షుణ్ణంగా చదువుటకు తండ్రి నీ యొక్క పరలోక జ్ఞానం, నీ యొక్క పరలోక మహిమ ఏ విధంగా తండ్రి పొందుతాయి ప్రభువా బైబిల్ చదువుటకు తండ్రి చదువు లేని వారికి తండ్రి ప్రభువా మీరు అనుగ్రహించే దేవుడు గనక తండ్రి మీ నామమును మహింపరుచుకున్నట్టుగా తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను చరిత్రలో విని ఉన్నాను తండ్రి, చదువు లేని వాళ్ళు తండ్రి ప్రభువా 5 సార్లు బైబిల్ చదివి ఉన్నారు తండ్రి. చదువు వచ్చిన వారు తండ్రి 1-2 సార్లు మాత్రమే చదువుతున్నారు తండ్రి. స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్ తండ్రి ప్రభువా ముఖ్యంగా తండ్రి వందనములు మీరు హెచ్చరిస్తున్నారు. చివరి దినాల్లో బైబిల్ 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 పఠనం 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 తండ్రి వందనములు ప్రభువా మీ విధంగా నేర్పించుకుని తండ్రి ప్రభువా మాకు నేర్పించడకు తండ్రి ప్రభువా నీ యొక్క దైవదాసుని ఇంకా తండ్రి ప్రభువా నీ యొక్క పరలోక మర్మములను తండ్రి అనుగ్రహించి విశేషమైన మహిమతో నింపి నీ నామమును మహిమపరుచుకున్నట్టుగా అన్ని క్రమంగా జరుగుటకు తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు ఈ రోజున తండ్రి జరిపించుకొని ఘనత మహిమ ప్రభావం పొంది అత్యధికమైన ప్రేమలో మమ్మల్ని అందరినీ నడిపించమని అనేకులు ఇంకా తండ్రి రావటకు సహాయం చేయమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో తగ్గించుకుని బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. చక్కగా ప్రార్థనలు నడిపించిన అంకుల్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మనం అందరం ఆరాధన చేద్దాం. మరి విశ్వాసరేపురం జ్యోతక్క గారు ఆరాధనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆరాధించుకుందామండి. స్తోత్రం 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 నాయన. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే వందనములు, మహిమగల దేవా నీకే వందనములు, ఘనమైన దేవా నీకే వందనములు నాయన. స్తుతులు స్తోత్రములు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. విడువక మా ఎడల కృప చూపుచున్న దేవా నీకే వందనములు, విడువక మా ఎడల కృప చూపుచున్న దేవా నీకే వందనములు. హల్లెలూయా హల్లెలూయా. నాయనా నీ యొక్క అభిషేకం మా పైన కుమ్మరిస్తున్న దేవా మీకే వందనములు. మీ యొక్క నాయన అభిషేకం మా పైన కుమ్మరిస్తున్న దేవా నీకే వందనములు నాయన. హల్లెలూయా హల్లెలూయా. దీనులైన వారందరినీ నాయన లేవనెత్తున్న దేవా మీకే వందనములు తండ్రి. తండ్రి మా హృదయంలో నాయన కలిగిన నాయన నలిగిన హృదయంలో కలిగిన నాయన మమ్మల్ని నాయన కాపాడుతూ రక్షిస్తున్న దేవా నీకే వందనములు 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా గాయములు కట్టిన దేవా నీకే స్తోత్రం నాయన. మా గాయములు కట్టిన దేవా నీకే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి వస్త్రములు మాకై ధరించిన నా దేవా నీకే వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మా దుఃఖ దినములు నాయన తీసివేసిన దేవా నీకే వందనములు వందనములు. స్తుతులు 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 స్తోత్రములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ కృపా బాహుళ్యంతో నాయన మమ్మల్ని ఎన్నడూ విననాడని దేవా నీకే వందనములు 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 తండ్రి. దీర్ఘాయువుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా నీకే వందనములు నాయన వందనములు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకే వందనములు వందనములు వందనములు. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుచున్న దేవా నీకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనదాత నీకే వందనములు నాయన. ఇన్నాళ్ళుగా మమ్మల్ని పోషిస్తున్న దేవా నీకే వందనములు నాయన. వందనములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం రాజా. నీ సన్నిధిలో నాయన మేము ఉంటే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనములు యేసయ్యా తండ్రి. నాయన నీ సన్నిధిలో మేము ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు 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 వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే వందనములు, గొప్ప దేవుడా నీకే వందనములు నాయన. ఆశ్చర్యకార్యములు అద్భుతములు ఎన్నో చేసిన దేవా మీకే వందనములు 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 వందనములు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ తోడు లేకుండా మేము బ్రతుకులేము యేసయ్యా. నీ నీడ లేకుండా మేము బ్రతుకులేము యేసయ్యా తండ్రి తండ్రి తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలోనే మాకు ఆనందం ఉన్నది యేసయ్యా. నీ నామములోనే నాయన మేము నాయన బ్రతుకుచున్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకే వందనములు 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 వందనములు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతులకు పాత్రుడా నీకే వందనములు, స్తుతులకు పాత్రుడా నీకే వందనములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సృష్టికర్తకు కారణభూతుడమైన తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతోనైనా మమ్మల్ని నింపుతున్న దేవా నీకే వందనములు, శతకోటి వందనములు తండ్రి, శతకోటి వందనములు. గొప్ప దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. నైనా మేమేమిచ్చినా మీ రుణం తీర్చలేం తండ్రి. వందనములు వందనములు. ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా. గొప్ప దేవుడా వందనములు, గొప్ప దేవుడా వందనములు. సదాకాలం మాతో నివసిస్తున్న దేవా నీకే వందనములు, సదాకాలము నాతో నివసిస్తున్న దేవా వందనములు వందనములు వందనములు. సంతోషం సమాధానములతో మమ్మల్ని నింపుతున్న దేవా నీకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకే వందనములు, సర్వోన్నతుడా నీకే వందనములు. సర్వోన్నతుడా నీకు సాటి ఎవరు లేరు తండ్రి, నీకెవ్వరు సాటి లేరు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు తండ్రి. గొప్ప దేవుడా గొప్ప దేవుడా గొప్ప దేవుడా, మహిమగల దేవుడా మహిమగల దేవుడా, నా రాజా మహోన్నతుడా నీకే వందనములు వందనములు వందనములు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో మాకై మరణించిన దేవా నీకే వందనములు తండ్రి. సిలువలో మాకై రక్తం కార్చిన దేవా నీకే వందనములు వందనములు వందనములు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా నీకే వందనములు, సుగుణాల సంపన్నుడా నీకే వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహిమగల దేవా వందనములు, మహిమగల దేవా నీకే వందనములు. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాయనా నాయనా ఉదయం నుండి నాయన నీ యొక్క మహిమా కిరణములు మా పైన ప్రవేశింపచేసిన దేవా నీకే వందనములు వందనములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యేసయ్యా ఎల్లప్పుడూ తండ్రి నైనా నిన్ను మనసారా ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తున్న దేవా నీకే వందనములు 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 వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు లేకుండా, నీ తోడు లేకుండా నాయన మేము బ్రతుకలేము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీ సన్నిధిలోనే నాయన మాకు సంపూర్ణ సంతోషం కలుగు తండ్రి, నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషం కలుగు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా నీకే వందనములు వందనములు. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడైన దేవా నాయనా, మనకి ఆరాధించడానికి ఇచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి నీకే వెనలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీకే వందనములు తండ్రి, వందనములు తండ్రి. తండ్రి యేసయ్యా నా యొక్క ఈ చిన్న ఆరాధన నీ పాదాల చెంత చేర్చుకోమని తండ్రి. తండ్రి యేసయ్యా ఈ యొక్క చిన్న ఆరాధన మీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచు నాయనా. ఈ యొక్క చిన్న ఆరాధన నీ పాదాల చెంతకు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్. చక్కగా ఆరాధన నడిపిస్తున్న జ్యోతి అక్క గారికి మా ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో అనుష సిస్టర్ వాక్యం అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ అందరికీ ప్రేజ్ చేసుకుందాం మనం అందరం కూడా. స్తోత్రమే స్తోత్రమే స్తోత్రమే. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు ప్రభా. నీ యొక్క వాక్యమును అందించుటకు ప్రభా నన్ను ఇట్టి రీతిగా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీ కొందనాలయ్యా. ఈ పని శక్తి చేత బలము చేత జరిగే పని కాదు ప్రభా, నీ ఆత్మ ద్వారా మేము మాట్లాడగలుగుతాము తండ్రి. నీ ఆత్మ నడిపింపు పరిపూర్ణముగా నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నానయ్యా. నీ ఆత్మ జ్ఞానముతో నన్ను అభిషేకించమని ప్రార్థన చేయుచున్నానయ్యా. బహుధైర్యంగా నీ వాక్యాన్ని నేను బోధించటకు నీ ఆత్మ నడిపింపు నాకు కలగచేయమని ప్రార్థన చేయుచున్నానయ్యా. వాక్యం బోధించి నన్ను నీవు ముందుగా సరిచేయి ప్రభా. అయ్యా నీ బిడ్డలతో కూడా బహు స్పష్టంగా బహురూఢిగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి స్థిరపరిచి వాక్యములు మమ్మల్ని ఎదిగింప చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము. ఉదయపిల్ల యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. అపోస్తులైన పౌలు చెప్తున్నారు ఈ మాటలు. ఆయన శ్రమ పడిన తరువాత 45 దినముల వరకు
వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనేను. దేవుడు ఏ విధంగా కనపరుచుకున్నారంటే తనకు తాను సజీవునిగా మనకి దేవుడు కనపరుచుకుని ఉన్నారు. అంటే కుమారుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు మానవ శరీరమును ధరించి ఆయన వచ్చి ఉన్నారు. వచ్చి కూడా ఏ విధముగా తాను సజీవునిగా కనపరుచుకున్నారంటే తండ్రి యొక్క లేఖనమును నెరవేర్చుటలో ఆయనకు తాను సజీవునిగా ఈ లోకంలో తను కనపరుచుకుని ఉన్నారు. అంటే ఆయన దేని నిమిత్తం ఈ భూలోకంలోనికి ఆయన పంపబడ్డారంటే ఈ యొక్క ప్రతి ఒక్క లేఖనమును నెరవేర్చుటకు ఆ దేవుడు పంపబడి ఉన్నారు. ఆ యొక్క కుమారుడుగా ఆయన ఈ భూమి మీదకి పంపబడి ఉన్నారు. ఆయన ఆ ప్రతి ఒక్క లేఖనము కూడా ఈ యొక్క భూమి మీద నెరవేర్చి ఉన్నారు. ఆ లేఖన ప్రకారం ఆయన జీవించి ఉన్నారు. దాన్ని బట్టి అనేక మంది దేవుని తట్టుకు తిరిగి ఉన్నారు. అపోస్తులందరూ కూడా దేవుని యొక్క మాదిరిని తీసుకుని లోకంలో వారు కూడా దేవునికి సాక్షులై జీవించటం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క శిష్యులతో దేవుడు ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన ఆజ్ఞాపించిన ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టమని దేవుడు మాట్లాడుతా ఉన్నారు. వాగ్దానం అంటే మన జీవితంలో పరిచర్యలో దేవుడిచ్చే వాగ్దానం కావచ్చు, మన కుటుంబానికి అభివృద్ధి కలగజేసే వాగ్దానం కావచ్చు, దేవుని వాక్యము కూడా మన వాగ్దానముగా తీసుకోవచ్చు. దేవుడు ఏం చెప్తున్నారంటే వాగ్దానమును కనిపెట్టుడి. అంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి. వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు దాన్ని మనం కనిపెట్టాలి. ఈ వచనం ఎందు నిమిత్తము రాయబడింది, ఈ వచనం ద్వారా మనమేమి తెలుసుకోవాలి, ఈ వచనం ద్వారా మనలో మనమేమి మార్చుకోవాలని మనం గ్రహించే వారిగా ఉండాలి. మనం వాక్యాన్ని ధ్యానించాలని, వాక్యాన్ని కనిపెట్టాలని, వాక్యాన్ని గ్రహించాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నారు. తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం వాక్యాన్ని గ్రహించే వారిగా ఉండాలి, కనిపెట్టే వారిగా ఉండాలి. ఆ వాక్యాన్ని మన ప్రకారం మనం జీవించినప్పుడు తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము. ఆ తండ్రి ఒక వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ ఈ లోకంలో నడవాలని దేవుడు ఎంత ఆశపడతా ఉన్నారు. కింద వచనాల్లో చూస్తే బాప్తీసం గురించి చెప్తా ఉన్నారు. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనెను. అంటే నీటి బాప్తీసము ఎంతవరకు సరిపోద్దంటే మన పాపాలు కొట్టివేయబడట కొరకే అది సరిపోతుంది. ఎందుకంటే మనము చేసిన పాపాల నిమిత్తము, దోషాల నిమిత్తము, మన యొక్క శాపాల నిమిత్తము ఆ కలవరిగిరిలో తండ్రి ఆ కుమారుడిని పంపి మరి కుమారుడుగా ఆయన చనిపోయి ఉన్నారు, మన తండ్రి బిడ్డగా ఆయన చనిపోయి ఉన్నారు. ఇవన్నీ కూడా మన పాపాల కడగబడడానికి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన దొరికినది. మనం పరిశుద్ధులుగా మనం ఇక్కడ ఎంచబడ్డాము. మనము ఈ యొక్క బాప్తీసము పొందితే సరిపోదని దేవుడు చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారంటే మీరు తండ్రి వాగ్దానాన్ని కనిపెట్టండి, వాక్యాన్ని మీరు ధ్యానించండి, వాక్యాన్ని మీరు చదవండి, ఇవన్నీ కూడా గ్రహించుకోమని ముందు ఒక మాటలో ఆయన చెప్తా ఉన్నారు. మళ్ళీ పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుతారని దేవుడు చెప్తున్నారు. అంటే నీటి బాప్తీసం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మన యొక్క పాపములు కొట్టివేయబడడానికి అది ఉపయోగకరంగా ఉంది. మనం పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందినప్పుడు సర్వ సత్యంలోనికి మనం నడిపించబడతాము. సత్యం అంటే దేవుని వాక్యమై ఉంది. దేవుడు అదే మొదటిగా చెప్తా ఉన్నారు, వాక్యాన్ని మీరు కనిపెట్టుడి, వాక్యాన్ని మీరు గ్రహించుడి. ఇవన్నీ కూడా మన వాక్యాన్ని కనిపెట్టాలి. వాక్యం ఎందు నిమిత్తము చెప్తా ఉన్నారు. ఆ వాక్యం నుంచి మనమేమి నేర్చుకోవాలి, మనమేమి గ్రహించాలి, ఇవన్నీ ఎలా మనకు కలుగుతాయంటే మన పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందినప్పుడు అవన్నీ కూడా గ్రహించాం మనము. ఇక్కడ కింద వచనాలు చూస్తే శిష్యులకి దేవుడు శిష్యులతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమునకు మరలా నీవు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములో, యోదయ, సమరయ దేశములో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. మనము ఆ పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందినప్పుడు ఏ విధంగా ఉంటామంటే క్రీస్తునికి సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిస్తామంట. ఆ పరిశుద్ధాత్మ బాప్తీసం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సర్వసత్యములోనికి మనల్ని నడిపించే విధముగా ఉంటది. మనం ఓన్లీ బాప్తీసం పొందుకుంటే సరిపోదు కానీ పరిశుద్ధాత్మలో మనం బాప్తీసము పొందాలి, పరిశుద్ధాత్మలో మనం నడిపించబడాలి. కొన్ని వచనాలు మన బైబిల్
గ్రంథంలోంచి చూద్దాం. ఏ విధముగా అంటే స్టెఫను మనం తీసుకుందాం. స్టెఫను గారు ఆత్మ జ్ఞానముతో నింపబడి అక్కడ ఆ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, ఈ యొక్క నేరమును వారి మీద మోపొద్దని అక్కడ స్టెఫను గారు ప్రార్థన చేయటం అన్నది జరిగింది. ఆయన ఏ శక్తితో నింపబడ్డారంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు, ఆత్మ జ్ఞానము చేత నింపబడ్డారు. ఆత్మ జ్ఞానముతో ఆ యొక్క స్టెఫను గారు అక్కడ మొరపెడతా ఉన్నారు. ఏ విధంగా మొరపెడుతున్నారంటే, కొట్టి హింసించి దూషించే వారి సైతము ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆకాశము తెరవబడుట అంట, పరిశుద్ధాత్ముడు అక్కడ కనపడడం అంటే అక్కడ జరిగి ఉన్నదంట. మనము కూడా పరిశుద్ధాత్మని ఎప్పుడు చూస్తామంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడే మనము తండ్రిని చూడగలుగుతాము. మన పరిశుద్ధాత్మల విజ్ఞాపన చేసేవారుగా మనమందరము కూడా మార్చబడాలని తండ్రి ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నారు. మన పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి తను దర్శిస్తా ఉన్నాడంట, తండ్రి తనకి కనపడతా ఉన్నాడంట. మనము కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి మనకు కూడా కనపడతా ఉంటాడు, మనము కూడా తండ్రిని చూడగలుగుతాము. అక్కడ స్టెఫన్ చూశారు, స్టెఫన్ కూడా మన వంటి వారే. మనం ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి తండ్రిని చూడగలిగారు. మనము కూడా పరిశుద్ధాత్మలో నింపబడితే మనము కూడా తండ్రిని చూస్తాము. ఆ యొక్క పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, అక్కడ మరి ఆ సౌలు అక్కడ ఆ యొక్క స్టెఫను చావుకి సమ్మతించారని అక్కడ వాక్య లేఖనంలో కూడా ఉంది. ఆ యొక్క సమ్మతించిన వ్యక్తిని దేవుడు ఏ విధముగా మార్చాడంటే, ఈ యొక్క స్టెఫను ప్రార్థన ద్వారా అపోస్తుల కన్నా ఎక్కువ ఘనమైన సేవ చేయించడానికి దేవుడు ఆ వ్యక్తిని అక్కడ వాడుకుని ఉన్నారు. ఇప్పుడు మనమే సేవలో నడవచ్చు, అనేక వ్యతిరేకతలు ఉండొచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక బంధకాలు ఉండొచ్చు, మన బోధన బట్టి అనేక మంది విమర్శించే వారు ఉండొచ్చు. అయినప్పటికీ పరిశుద్ధాత్మునికి అంగీకారమైన ప్రార్థన మనం చేసినప్పుడు, ఆత్మనికి మనం లోబడినప్పుడు, వాక్యానుసారంగా మనం మార్చుకున్నప్పుడు, తండ్రి వాగ్దానమును మనం కనిపెట్టినప్పుడు, వాగ్దాన పూర్వకమైన జీవితాన్ని మనం ధరించుకున్నప్పుడు మన ద్వారా అనేక మంది మార్చబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. వ్యతిరేకంగా ఉన్న వారిని దేవునికి సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవునికి సాక్షులుగా నిలబడినప్పుడే జరుగుతుంది. లోకములో ఒక సాక్ష్య జీవితాన్ని మనం జీవించినప్పుడే ఇది అన్నది జరుగుతా ఉంది. ఇప్పుడు అదే రీతిగా మనం యేసుక్రీస్తు దేవుని చూసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఈ లోకంలో జీవించారంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నారని మీరు గ్రహించరా? దేని వల్ల గ్రహించరా అని దేవుడు అడుగుతున్నారంటే, క్రియల మూలముగా మీరు గ్రహించరా? నా క్రియలు తండ్రి యందు ఉన్నాయి, తండ్రి నా యందు ఉన్నారని మీరు గ్రహించాలని అక్కడ బోధిస్తా వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటంటే తను తాను ఏ విధంగా మార్చుకుంటున్నారంటే, తండ్రి చిత్తానికి లోబరుచుకుంటా వస్తున్నారు. ఆయన కుమారుడుగా ఉన్నప్పటికీ తండ్రి చిత్తానికి లోబడతా ఉన్నారు. ఆ లేఖనాలు నెరవేర్చాలి కదా, నేను తండ్రి చిత్తం నడవాలి కదా అంటే పదే 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 తండ్రి యందు నేనును నా తండ్రి ఉన్నారని మీరు నమ్మరా? నా క్రియలను బట్టి మీరు నమ్మరా? మీరు గ్రహించరా? మనము కూడా గ్రహించే విధముగా ఉండాలి, తండ్రిని గ్రహించే విధముగా ఉండాలి. ఎలా గ్రహింతామంటే మన వాక్యంలోంచి గ్రహింతాం, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు గ్రహింతాం. అయ్యో తండ్రి ఈ విధంగా ఉంటారా, అయ్యా తండ్రి ఈ విధంగా ప్రేమిస్తారా, అయ్యా తండ్రి ప్రేమ ఇదా. మన వాక్యం ధ్యానించలేనప్పుడు మనం తండ్రిని కనుగొనలేము. తండ్రి వాక్యాన్ని మనం గ్రహించినప్పుడే, తండ్రి వాక్యాన్ని మనం కనిపెట్టినప్పుడే తండ్రిని మనం తెలుసుకోగలుగుతాం. మనం అందరము కూడా దేవుని గురించి తెలుసుకోవాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. మన వాక్యాన్ని ధ్యానించాలి, తండ్రి చిత్తాన్ని మనము కూడా నెరవేర్చాలి. ఆయన కుమారుడుగానే ఉన్నారు కానీ తండ్రి చిత్తానికి తాను ఏం చేసుకుంటున్నారంటే అప్ప చెప్పుకుంటా ఉన్నారు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తా వచ్చారు. మరి ఆ యొక్క గెత్సేమనే తోటలో మరి ఆయన ప్రాణము పోయినంతగా ప్రార్థన చేస్తా ఉన్నారంట. అక్కడ మానవ స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. తండ్రి నీ చిత్తం అవుతే గిన్నెను తొలగించయ్యా, నీ చిత్తం అని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆయన కుమారుడుగా ఎంతో శోధించబడ్డారని, ఎంతో వేదన పడ్డారని అక్కడ మనకు ఆ మాటల ద్వారా తెలియబడతా ఉంది. ఆయనకు కూడా బాధ కలుగుతుంది, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఆ బాధని ఏ విధంగా మార్చుకుంటున్నారంటే సంతోషముగా మార్చుకుంటున్నారు. అయ్యో నేను పిలువబడింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే కదా, ఈ లేఖనాన్ని నేను నెరవేర్చాలి, నేను రక్షణ మార్గాన్ని వీళ్ళకి ఇవ్వాలి అని తను ఏం చేసుకుంటున్నాడంటే తండ్రికి లోబరుచుకుంటా ఉన్నాడు. తండ్రి చిత్తానికి లోబరుచుకుని ఆ యొక్క చిత్తాన్ని జరిగించినప్పుడు మరి కుమారుణ్ణి తండ్రి విడిచిపెట్టలేదండి, అమృతులలోంచి లేపడండి. ఇప్పుడు మనము కూడా తండ్రి చిత్తానికి లోబడాలని, తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చాలని, లోకములో ఒక సాక్షులుగా జీవించాలని మనము కూడా తపన కలిగి ఉన్నప్పుడు తండ్రి మనల్ని కూడా మహిమపరుస్తాడంట. ఆయన ఘనపరిచిన వారంట మనల్ని
ఆయన మనం గణపరిస్తే తండ్రి మనల్ని గణపరుస్తాడంట. మనము దేవుని గణపరిచే వారిగా ఉండాలి. మరి మృతుల్లోంచి ఆ కుమారుని లేపాడు దేవుడు ఖచ్చితంగా. మనము కూడా సజీవులుగా ఆ యొక్క మరి ఆయన రాకడలో మనము కూడా ఎత్తబడాలంటే, మనము కూడా మృతుల్లో నుంచి మనము లేవాలంటే మన యొక్క సాక్ష్య జీవితం మనకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనము కూడా మన సాక్ష్య జీవితాన్ని లోకంలో కాపాడుకోవాలి. సాక్షిగా దేవుని కొరకు ఈ లోకంలో మనం నిలవబడాలని తండ్రి ఆశపడతా ఉన్నారు. క్రియల లేని భక్తి మృతమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు క్రియల కలిగిన భక్తిని చూపించారు ఈ లోకంలో. శిష్యులు కూడా క్రియల కలిగిన భక్తిని చూపించి ఉన్నారు కనుక అనేక మంది శిష్యులు వెంబడించారట. అనేక మంది శిష్యుల ద్వారా విడుదల పొందారంట. ఎందుకంటే వాళ్ళు ఏ నామమును ధరించుకున్నారంటే యేసు క్రీస్తు నామమును వారు ధరించుకున్నారు. నజరేయుడైన యేసు నామములో లెమ్మనగా వారందరూ ఎందుకు లేచి ఉన్నారంటే, రోగులు కావచ్చు, చనిపోయిన వారు కావచ్చు, వీరందరూ కూడా ఎందు నిమిత్తం వాళ్ళు లేచి ఉన్నారంటే తండ్రి నామాన్ని వారు ధరించుకుని క్రీస్తు నామాన్ని వారు ధరించుకుని ఉన్నారు. వెండి బంగారములు నా యుద్ధ లేదు కానీ నజరేయుడైన యేసు నామములో లెమ్మనగా వారు లేచారంటే వారు లోకాన్ని విసర్జించారు. లోకములను ఏమీ కూడా వాళ్ళు ధరించుకుని లేరు. వాళ్ళు తండ్రి నామాన్ని వారు ధరించుకున్నారు. తండ్రి నామంలో వారు విడుదల చేయగలిగారు. అక్కడ మనము కూడా క్రీస్తు నామాన్ని ధరించుకోవాలి. మనం అనుకుంటాం నజరేయుడైన యేసు నామములో పొమ్మని నేను కూడా అంటున్నాను కదా, పరిశుద్ధాత్మ శక్తితో నేను కూడా నింపబడి విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని నేను కూడా నామాన్ని ధరించుకున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇవి జరగట్లేదు అని మనం ఆలోచన చేయొచ్చు. అంటే ధరించుకునడం అంటే నోటితో ఉచ్చరించడం కాదండి. హృదయములోంచి దేవుని వాక్యము మనలో మండాలి. ఆ వాక్యం మనలో నెరవేర్చబడాలి. తండ్రి జీవితంలో ఆ వాక్యము నెరవేర్చబడింది కాబట్టి లోకాన్ని దేవుడు జయించి ఉన్నాడు. ఆ యొక్క స్టెఫను కావచ్చు, ఆ యొక్క పౌలు కావచ్చు, గురి యొద్దకు ఏ రీతిగా పరిగెట్టారంటే వాళ్ళలో ఆ వాక్యము నెరవేర్చబడింది. ఆ వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చారు. వాక్యములో వాళ్ళని సరి చేసుకుంటూ వాళ్ళు దేవునికి అప్ప చెప్పుకుని ఉన్నారు గనకే వాళ్ళు కూడా ఈ లోకాన్ని జయించారు. దేవునికి సాక్షులుగా వాడబడ్డారు. మనందరికీ కూడా వారందరూ కూడా మాదిరికరముగా కనబడతా ఉన్నారు. మనం వారిని తీసుకుని మనం ఆదర్శంగా జీవించాలని మనము కూడా ఆశ కలిగి ఉన్నాము. మన జీవితం ద్వారా కొంతమంది మార్చబడాలంటే క్రీస్తు వాక్యం మనలో కూడా మండాలి, మనలో కూడా నెరవేర్చబడాలి. నెరవేర్చబడితేనే మనము లోకంలో వాడబడతాం, దేవునికి సాక్షులుగా జీవిస్తాం. ఇప్పుడు దేవుడు ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మలో మామూలు బాప్తిసము పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడ్డారంట. అరణ్యంలోకి కొనిపోబడినప్పుడు సాతాను అక్కడ శోధిస్తా ఉన్నాడంట. సాతాను శోధించినప్పుడు దేవుడు ఏ విధంగా సాతాన్ని ఎదిరించారంటే వాక్యం ద్వారా ఎదిరించారు. అక్కడ వాక్యములు ఈ విధముగా ఉంది, నీ తండ్రి అయిన దేవుడు తుమ్మురొక్కి వెళ్ళమని ఉందని దేవుడు వాక్యం ద్వారానే దుష్టిని జయించి ఉన్నాడు. మనం ఏ నామమును ధరించుకోవాలంటే యేసుక్రీస్తు నామమును ధరించుకున్న వారిగా మనం ఉండాలి. ఆమేన్. మంచి వాక్యం అందించిన అనుష సిస్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. వాక్యం నిమిత్తం తౌడమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సాయి సిస్టర్ పాట పాడతారు. థ్యాంక్ యూ. స్తోత్రం 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 దేవ స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారుడ, సర్వ సృష్టికర్త, సరమెరిగే దేవుడు, నాయన పురుష కలికి అడుగుతూ పెట్టే దేవుడు, జీవం పోసే దేవుడు తండ్రి, నాయన ప్రభా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సాయంకాలం సమయంలో తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు ప్రభా. నా తండ్రి నీకు ప్రాధాన్యత ఇచ్చటకు సహాయం దయచేనైనా. నీ వాక్యం చెప్పు నడుస్తున్న జ్ఞానం మాకు అందరికి అనుగ్రహించండి ప్రభా. మీ వాక్యం వినే గ్రహించి జ్ఞానం మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. నీ కుమార్తె ద్వారా నాయన ప్రభా మాకు వినిపించినందుకు మీకు వందనాలు. నీ కుమార్తెను ఓడుకొని ఈ విధంగా నాయన ప్రభా మాకు అందరికీ కూడా తండ్రి నీ వాక్యం బోధించి నడిపించినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నీ కుమారుడు చెప్తున్న వాక్యంలో మీరు తోడుగా నడిపించండి. ఏడంతల ఆత్మ దయచేయండి. శక్తితో ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను తండ్రి. నాయన తండ్రి ఈ వాక్యాలన్నీ కూడా మా హృదయంలో బదలపరుచుకోవటానికి శక్తిని, సామర్థ్యాన్ని, గుర్తుని, జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన తౌడమ్మక్కకి వందనాలు. సాయి సిస్టర్ పాట పాడతారు. అందరికి ప్రైజ్ లార్డ్ అన్న. ఆయనే నా సంగీతము, బలమైన కోటయున్, జీవాధిపతియు
ఆయనే జీవిత కాలమంత స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంత స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలల్లా పొగడే దేవుడాయనే వీడుచుండు భక్తుల మొరను విని వీడుచుండు భక్తుల మొరను విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించెదను రాకడల ప్రభుతో నిత్యముందును రాకడల ప్రభుతో నిత్యముందును మృక్కేదాను స్తుతించెదను పొగడెదను మృక్కేదాను స్తుతించెదను పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయున్ జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంత స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంత స్తుతించెదను ఆయనే నా సంగీతము హల్లెలూయా హల్లెలూయా మంచిగా పాడిన సాయి సిస్టర్కి మా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.